శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక్కొక్క జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఈ తెలుసుకుందామండి. సింహరాశిలోనే సింహంలా ఉంటారండి మీరు. నేను మీ రాశ్యాధిపతి రాశిలో 17 తారీఖు చూస్తున్నాడు కదా, 17th ఆగస్ట్. రాశ్యాధిపతి రాశిలో అంటే రవి మీ రాశిలో ఉండము, కేతుతో కలిసి ఉండము. జనరల్గా ఏమని చెప్తాం మనం, కేతుతో కలిసి ఉంటే ఫాదర్కి అంటే పితృదోషమును కొన్ని దోషాలను చెప్తాం కదా, జనరల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే రవితో కలిసిన కేతువు రాశిలో ఉన్న ఎక్కడున్నా సరే కేతు మిక్కిలి బలవంతుడిపై అత్యంత శుభఫలితాలు ఇచ్చి తీరతాడు. చూసారా, మీ రవి వర్ణంలో నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. పైగా మీకు చాలా స్పీడ్గా ఉంటారు, మాట కూడా స్పీడ్గా ఉంటుంది, స్పీడ్గా నడుస్తారు, తెలివితేటలు అధికంగా ఉంటాయి, ముఖ వర్చస్సు పెరుగుతుంది, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తుంటారు. కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కుజుడు యాక్చువల్గా మీకు కుజుడు 4th house లార్డ్, కుజుడు బాగున్నాడండి, ద్వితీయ భావంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు కుజుడు ద్వితీయ భావంలో ఉండడం అది మంచిది కాదు. పైగా శని ప్రభావం కూడా ఉంది కాబట్టి కుజుడికి విద్యలో ఆటంకాలు చాలా కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ ఫేస్ మీద కానీ, లేకపోతే ఐస్ కానీ, లేకపోతే టీత్ కానీ, చెవులో కానీ చిన్న మైనర్ ఆపరేషన్స్ జరగడానికి కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంది. ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటారు, అది అప్పుడు వస్తుంది ఆ కాలం టైం. అలా ఫేస్ మీద చిన్న దెబ్బలు తగులుతాయి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. సకాలంలో మీకు డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. అంతేకాకుండా ఎదురు వాళ్ళు మీరు అప్పు అడగడమో మీద లోన్స్ కోసం వెళ్ళడం జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణాలు బాగా చేస్తారండి మీరు, అందులో డౌటే లేదు. ప్రయాణాలు చేయడము, అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండడము జరుగుతుంది. కానీ తల్లిగారికి కూడా మెడిసిన్స్ వాడడము, మీ మదర్ గారికి కూడా చిన్న ఆపరేషన్ జరగడానికి కూడా వాళ్ళ జాతకాల రీత్యా శని కుజుల కాంబినేషన్ వల్ల ఉంది. అంతేకాకుండా సింహరాశి వారికి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురుబలం 5th house లార్డ్ 5th house చూసుకోవడం వలన కింద జన్మలో చేసినటువంటి పుణ్య ఫలాన్ని ఈ జన్మలో మీకు వచ్చి తీరుతుంది. అంతేకాకుండా పుత్ర సంతాన యోగాన్ని మీకు భగవంతుడు ఇచ్చాడండి. ఈ జన్మలో కూడా ఈ ఆగస్టులో కూడా మీకు పుత్ర సంతాన యోగం బాగుంది. పైగా మీకు అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు సరే, మీకు బాగా ఎక్కువ జనాలు మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు, ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే సాహిత్యం, నటన రంగం అంటే సాహిత్యం, నృత్యము, కళారంగాల్లో అంటాం కదా, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయండి. స్టాక్ మార్కెట్లో మీకు బాగా సక్సెస్ అవుతారు. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, మాట ఏర్పడతాం బాగా వచ్చు. ఏదైనా 7వ స్థానంలో రాహు, 8మంలో శనీశ్వరుడు మంచివాడు కానే కాదు. కొద్ది గొప్ప భగవంతుడు మీకు ఏం చేశాడంటే అది యాక్చువల్గా 7మ వైభావాల్లో రాహు ఎప్పుడు సక్సెస్ చేయడు. అంటే రాహు 7మ ఉన్నాడంటే జనరల్గా ఏంటంటే లేట్ మ్యారేజ్ చేస్తారని, ఇంకా చిన్న చాలా కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, అది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమైంది, భగవంతుడు ఏం చేశాడు, గురు దృష్టి పెట్టాడు. గురుడు చూస్తున్నాడు, గురుడు చేత చూడబడుతున్నాడు, అయిపోయింది, ఫినిష్. అంటే మీకు బ్రహ్మాండంగా మీకు వివాహ శుభకార్యాలు జరిగి తీరుతాయి.
లేట్ మ్యారేజ్ అనేవి ముందుకు జరుగుతాయి అన్నమాట అర్థం. అంతేకాకుండా భార్యాభర్తలు ఎడబాటు ఉంటుంది అనుకుంటాం, కానీ ఎడబాటు కాదండి. చక్కగా ఆ గ్రహపాటు కాదు, ఎడబాటు కాదు, చక్కగా కలిసి ఉంటారు భార్యాభర్తలు. అది గ్రేట్నెస్. అంతేకాకుండా సప్తమ స్థానాన్ని మనం కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం కదా, ఇప్పుడు అదృష్ట స్థానం ఉండి తీరుతుంది. ఈవెన్ దో రాహు ఈజ్ దేర్ ఇన్ కుంభరాశి అయినప్పుడు కూడా మీకు బాగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. అష్టమ స్థానంలో శనీశ్వరుడు, అంటే శని దోషం కదండి మీకు. అష్టమ శని దోషం చాలా కష్టం అంటే ఎక్కువగా ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. పైగా ఆయన మీకు మంచివాడు కాదు కదా. కాబట్టి మీ ఆరోగ్య రీత్యా కొన్ని కేసులు అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కానీ, అదే భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా నీటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అంతేకాకుండా పాదాలకు సంబంధించిన దెబ్బలు కూడా తగలడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు ఇచ్చి అందరికీ కాదండి, ఆ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి, నిజంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. నీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. పొరపాటు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ, నదుల దగ్గర కానీ ఈ ఆగస్టులో వెళ్ళకండి. ఎందుకంటే ఆగస్టులో బాగా వర్షాలు శనీశ్వరుడు సూచిస్తున్నాడు కదా. ఇంకా వాతావరణ శాఖ కాదు, శనీశ్వరుడే సృష్టిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మీనరాశిలో అంటే ఖచ్చితంగా వర్షాలు పడాల్సిందే. కుజుడు కూడా చూస్తున్నాడు, డెఫినెట్గా ఉంటుంది. వర్షాలు పడతాయి, బాగా పడతాయి, రైతులు కూడా నష్టాలు ఉంటాయి. సరే ఆ పక్క పెడతామండి. ఆయుర్దాయానికి మాత్రం ఏమాత్రం డోకా లేదండి. చిన్న అనారోగ్య సమస్యలు వస్తే పోతుంటే మామూలు నార్మలే. ఏదేమైనా 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి కూడా మీకు కుజుడు శని దృష్టి ఉంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా కొంచెం నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడకండి. ఏమైనా మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఉంది సారా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వాటిలో సక్సెస్ అవుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదండి శుక్రుడు. అది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు బాగా యోగిస్తూ ఉంటాడు. అలాగే గురు ప్రభావం కూడా ఉంది. అంటే జనరల్గా ప్రొఫెషనల్గా మీకు బాగుంటుంది అని చెప్పచ్చు. మీరు ఏ ప్రొఫెషనల్ ఉండండి, ఆఖరికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ముఖ్యంగా అండి లాభంలో ఉన్న గురు శుక్రులు ఒక్కళ్ళు చాలు కదండి. మీకు గురుబలం ఉందని చెప్పడానికి ఖచ్చితంగా చాలదా? ఎందుకంటే లాభంలో 8th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే ఏంటంటే జనరల్గా మీ అన్నయ్యలకు కానీ అక్కయ్యలకు కానీ చాలా బాగుంటుందని, ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంటుందని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు సక్సెస్ అయి తీరుతారని చెప్పి గురు శుక్రులు ఖచ్చితంగా కాపాడుతూనే ఉన్నారు. వైభవంలో రవి బుధులు 16 తారీఖు వరకు రవితో కలిసిన బుధుడు ఉంటాడండి 12వ రాశిలో. వలన దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న ఊరి నుంచి మీరు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సన్మానాలు జరుగుతుంటాయి, విదేశ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. డాక్టర్స్కి కూడా వాళ్ళ జాతకాల రీత్యా అద్భుతంగా ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శనీశ్వరుడిని, ఆంజనేయ స్వామిని, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, రాజయోగకారకుడు కదా మీకు. సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే రాజయోగం పట్టుకుంటుంది, మీకు ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి మనం వదిలేయకూడదు. ఆయన స్వామిని ఎప్పుడు నిరంతరం పూజిస్తూనే ఉండాలి మీరు. వలన మీకు అన్ని శుభాలు కలగడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకుంటే మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికి అంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నిటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు ఆయన.
కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాసులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాసుల వాళ్ళు పూజించడం వలన ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాసుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.